సహస్రావధాని చిన్నపిల్లల దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు, ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు. వాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి అపూర్వ కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా ఓల్డ్ ఆల్వాల్ నుంచి విచ్చేసిన శ్రీ బ్రాహ్మరి విజయశంకర వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. పట్టుకొచ్చాడు మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది. ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు, సందేహం ఏమీ లేదు. గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి, అందులో అనుమానమే లేదు. ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి. వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకేదో 2 పళ్ళు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు. మనం 2 పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు. ఇక చిన్నపిల్లల దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు, ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు. ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకని సంచి దాక్కుంటాడు, అందుకని చేయమంటారు. అలాగే ఇప్పుడు శంకరాచార్య శివం ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి, మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమి ఇయ్యగలం. కరస్థే మాతృ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురపి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేగం భవతు భవదర్థం మమ మనగా. మనకు ఆహారం కావాలి, ఆహారం శివుడి దగ్గర లేదండి. మనకు కావలసిన ఆహారం ఏమిటి? ఇదివరకంటే ఏదో ఇడ్లీలు దోశలు మినపరొట్లు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా చెప్పట్లా. స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తే ఉంటుంది కాబట్టి అది టమోటో. మన బతుకులు ఇంకే తెల్లారితే స్విగ్గీ జొమాటో పొటాటో టమోటో ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు. ఈ స్విగ్గీ జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నామనుకో, ఆయన ఏమంటాడు, స్విగ్గీ జొమాటో వాడు కైలాసానికి రావట్లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు, అక్కడికి డెలివరీ లేదు అంచేతన అందుకని ఆయన దగ్గర ఉన్న ఆహారం మనకిస్తాడు. ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి? దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన జరుగుతోంది. భక్తులందరూ నమస్కారం చేసుకోండి. మహాగణపతి పూజ జరుగుతోంది. భక్తులంతా మీరే స్వయంగా ఓం నమః శివాయ. నిశ్చలానందం గణపతి సచ్చిదానందం, నిశ్చలానందం సద్గురు సచ్చిదానందం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.
మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆచరిస్తూ మన జీవితాలలో వెలుగు రావాలి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మరొకసారి మరి నరేంద్ర చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీమతికి, వారి కూతురుకు, అదేవిధంగా వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకందరికీ కూడా ఆ శివుడు, ఆ భగవంతుడు మన కష్టాలు దూరం చేసి మన జీవితాలలో వెలుగునిచ్చి మనకు అన్ని రకాలుగా అండగా ఉండి మనకు ఆశీస్సులు అందజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఎన్టీవీ అధినేత మరి నరేంద్ర చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శంభో హర హర మహాదేవ్. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇందుకు అందరూ ఆహ్వానితులే. విఐపి పాస్ కూడా సౌకర్యం కలదు. ఇందుకోసం మీరు ఇంటి దగ్గర నుంచి దీపపు వత్తులు, ఇంకా నూనె, అగ్గిపెట్టే ఇతర వస్తువులు తేనవసరం లేదు. ఇక్కడ అన్ని సమకూర్చడం జరుగుతుంది. భక్తి టీవీ వారు అన్ని ఉచితంగా ఇక్కడ సమర్పించడం జరుగుతుంది.